ప్రభు పేరిట వందనాలండి. ప్రభు మనల్ని ఇంకో కొత్త ఆదివారం రోజున ఈ విధంగా నిలబెట్టినందుకు దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి ప్రభు పేరిట వందనాలు. ఆన్లైన్లో చూస్తున్న వాళ్ళకు కూడా ప్రభు పేరిట వందనాలు. కొత్త ఆదివారాన్ని మనల్ని నడిపించినందుకు సమస్త మహిమ ఘనత మన యేసుకే చెల్లించుకుంటున్నాను. మనం ఎప్పటిలాగానే ఒక పాట పాడుకుని ప్రార్థించుకుని పాట పాడుకుని చిన్న వాక్యం ధ్యానం చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామమున లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా ప్రభా. ఈ విధంగానైనా చిన్న మందగా కూడినైనా మిమ్మల్ని ప్రతి వారం ఆరాధించుకునే కృపణించం మీకే వందనాలు తండ్రి. ఆదివారం రోజున కూడా మేము మీ సన్నిధిలోకి వచ్చి మిమ్మల్ని నాయన ఆరాధించి స్తుతించి నాయన వాక్యం వినుచుండగా మీ కాపుదలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వినటం వల్ల విశ్వాసం పెరుగుతుందనడం, మాకు విశ్వాసం కలిగే చెవులు దయచేయమని కోరుకుంటూ ఆది నుంచి అంతం వరకు మీరే కాపుదల, మీ తోడు నీడు ఉంచమని కోరుకుంటూ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మనకు అందరికీ తెలిసిన పాటే దేవునికి స్తోత్రము, గానము, పాట పాడి దేవుని మహిమపరుద్దాం. చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాదే, బాతుకుచున్న వాడని యెరూషలేమి అందము మోగు చేయు వాడని. ఉనికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. Yes Lord, yes Lord. చెదరిన వారిని బాగు చేయు వాడవి, గాయములన్నీయు కట్టుచున్న వాడని. ఉనికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. Yes Lord. స్తోత్రము గానము చేయుటయే మంచిది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ధ్యానించుకుందామండి. ఈ వారము కీర్తనల గ్రంథం మనము చదువుతున్నాం కదా, కీర్తన గ్రంథము. ఈరోజు ఈ వారం మనము కీర్తనలు 1, 4, 5, 6 ఈ 3 కంప్లీట్ చేసేస్తే ఒకటి చాప్టర్ 1 కంప్లీట్ అయిపోద్ది. కీర్తనలు 1, 4, 5, 6. కీర్తనలు 1, 4, 5, 6. ఎవరైనా తెలుగులో ఓపెన్ చేయండి, నేను అప్పటిదాకా ఇంగ్లీష్ చదువుతాను. Not so the wicked, they are like chaff that the wind blows away. Therefore the wicked will not stand in the judgment, nor sinners in the assembly of the righteous. For the Lord watches over the way of the righteous, but the way of the wicked leads to destruction. తెలుగులో చదవండి ఎవరైనా. 4, 5, 6 కీర్తనలు 1. దుష్టులు అలాగుండక గాలి చెదరగొట్టు కొట్టువలె ఉంటుంది. కాబట్టి న్యాయ విమర్శల దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియదు, దుష్టుల మార్గం నాశనమునకు నడుపును. ఆమేన్. సో మనం ఇక్కడ 4, 5, 6 చూసుకున్నట్లయితే ఏంటంటే దుష్టుల మార్గము పొట్టువలే చెదిరిపోతుందంట.
అంటే దుష్టుల మార్గము, దుష్టుల ఆలోచనలు పొట్టువలే చెదరిపోవడం అంటే ఏంటంటే, ఇప్పుడు మన గాలి, ఇప్పుడు మన ఈదురు గాలి వచ్చినప్పుడు ఏమవుతుంది, మన చెత్త, ఇప్పుడు ఇంటి ముందున్న చెత్త పక్క ఇంటి ముందుకు వెళ్ళిపోతుంది, ఆ పక్కన ఇంటి నుంచి అక్కడి నుంచి అలా వెళ్ళిపోతారు. అంటే దుష్టులు ఒక దగ్గర ఉండలేరు. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ ప్రవర్తన దేవుడికి కూడా ఇష్టం ఉండదు. వాళ్ళు దేవుడికి విరుద్ధంగా కార్యాలు చేస్తారు కాబట్టి వాళ్ళు తీర్పు దినం రోజు కూడా అసలు ఉండరని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు సన్నిధిలో కూడా వాళ్ళు కనిపించరు, వాళ్ళంతా పొట్టువలే ఎక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు. అదేవిధంగా దేవుడు కూడా వాళ్ళ పట్ల ఒక చూపు, అంటే నీతిమంతుల మీద దేవుడు దృష్టి ఎప్పుడు నీతిమంతుల మీద ఉంటుంది. ఎందుకంటే దేవుడు నీతిమంతుడు కాబట్టి దేవుడి దృష్టి నీతిమంతుల మీద ఉంటుంది. అదేవిధంగా దుష్టుల ఆలోచనలు చప్పున నడవద్దన్నాడు. అదేవిధంగా దుష్టులు వాళ్ళ ఆలోచనలు ఎక్కడికి వెళ్తాయి అంటే వాళ్ళని నాశనానికి గురి చేస్తాయి. మన జీవితంలో మనము ఈ భూలోకంలో ఉన్నంత వరకు మనకి దుష్ట సాంగత్యము, దుష్టుల ఆలోచనలు, మరి ఇప్పుడు ఆన్లైన్లో చూసినా, ఎక్కడ బయట పోస్టర్లు చూసినా, సోషల్ నెట్వర్కింగ్లో చూసినా మంచి పోస్టులు పెడతారు, చెడు పోస్టులు పెడతారు. సో మనము ఏ పోస్టులు మనకి మన అనుకూలమైందో అనేది మనము గ్రహించుకుని ఉండాలని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఈ వాక్యం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము దుష్టుల ఆలోచన చొప్పున ఉండొద్దు, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, దుష్టుల ఆలోచనలు చొప్పున నడవద్దు, ఉండొద్దు. దుష్టుల ఆలోచన అలాంటివి ఉంటే దేవుడు కూడా అది సపోర్ట్ చేయడు. దేవుడు ఎప్పుడు నీతిమంతుల్నే ఎంచుకుంటాడు, వాళ్ళ పట్లనే ఒక దృష్టి ఉంచుకొని వాళ్ళకి కావాల్సిన దీవెనలు మెండుగా దయచేస్తాడని మరి వాక్యము సెలవిస్తుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దావీదు జీవితంలో దావీదు రాజు అవుతాడు. రాజుగా అభిషేకించబడిన తర్వాత ఆయనకి ఇంకా రాజ్యాధికారం దొరకదు. ఎందుకంటే దావీదుని చంపడానికి సౌలు రాజుగా ఉన్నప్పుడు సౌలు దావీదుని చంపడానికి ఎంతో ట్రై చేస్తాడు. సో సౌలు ఆలోచనలు దుష్టంగా ఉన్నాయి, కానీ దావీదు ఆలోచనలు మంచిగా ఉన్నాయి. దావీదుకి ఎన్నోసార్లు అవకాశం దొరుకుతుంది సౌలుని చంపడానికి, కానీ దావీదు దేవుడి మీద ఆధారపడ్డాడు కాబట్టి దావీదు ఏమనుకుంటాడంటే, ఇది దేవుడే చూసుకుంటాడు, అంటే దేవుడి చిత్తం అది, ఇంకా నేనేమి చేయను, నేను ఎవరిని కూడా నా సొంతంగా నేనేమి హింస చేయను అని చెప్పి దావీదు అనుకుని ముందుకెళ్ళిపోతాడు. సో ఎందుకంటే దేవుడి మీద ఆధారపడిన దావీదు దుష్టుల ఆలోచనలు రానియకుండా చాలా జాగ్రత్తగా ముందుకెళ్తాడు. సో మనం కూడా మన జీవితంలో ఇలాంటి సన్నివేశాలు ఎన్నో వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. మనం కూడా దేవుణ్ణి అట్టి పెట్టుకుని ఉండాలి, దేవునితో ప్రార్థించుకోవాలి, వాక్య ధ్యానం చేయాలి, ప్రార్థించాలి. దేవునికి రిలేషన్షిప్ విత్ గాడ్ మనం ఎప్పుడు ఉండాలి. దానివల్ల ప్రయోజనం ఏంటంటే, మనకి ఎప్పుడు దేవుడు కాపుదల ఉంటుంది, దేవుడు సన్నిధి మనతో ఉండాలి, మన కుటుంబంతో ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని గ్రహిస్తాడు. ఇప్పుడు యోబు భక్తుని చూసుకుంటే యోబు కుటుంబం, యోబు పిల్లలందరూ కూడా ఉదయం లేసి ప్రార్థన చేసేటోళ్ళంట, కుటుంబంగా ప్రార్థన చేసేటోళ్ళు. అంటే దేవుడు యోబుని ఒక నీతిమంతుడిగా ఎంచాడు, రైచస్ అని ఎంచాడు. సో అలాంటి గొప్ప బిరుదులు మరి దక్కించుకోవాలంటే మరి ఎంతో మనము దేవుని పట్ల సావాసం కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి జీవించాలని వాక్యం సెలవిస్తుంది. మరి ఈ వాక్యము ఈ వారం మనం ధ్యానించుకుంటూ ముందుకెళ్ళిపోదాం. మరి చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన నామాన్ని లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా మరి వారంలోనైనా మరి కీర్తన గ్రంథం 1వ అధ్యాయం కంప్లీట్ చేసాం తండ్రి. మీ అధ్యాయంలో ఏం నేర్చుకోవాలో మీరే మాకు సహాయం తెచ్చని ప్రార్థన చేస్తున్నానైనా ప్రభా. మరి దుష్టుల ఆలోచన చెప్పు నడవద్దు, దుష్టుల్ని మీరు ఎంకరేజ్ చేయరు, పొట్టు వల్ల వాళ్ళు కొట్టుకుపోతారు, గాలికి ఎగిరిపోతారని చెప్పారు తండ్రి. అలాంటి ఆలోచనలు ఉంటే తీసివేయండి, మాకు మంచి ఆలోచనలు దయచేయండి. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల, ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి మంచి ఆలోచనలు నాయన మరి నీతిగా జీవించి ఆలోచనలు దయచేయమని కోరుకుంటూ, మీ కాపుదల ప్రతి ఒక్క బిడ్డ మీద, కుటుంబాల మీద ఉంచమని ప్రార్థిస్తూ నాయన, ఇంకెవరైనా మిమ్మల్ని తెలుసుకోకపోతే వాళ్ళు మారు మనసు పొంది కృపించ కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మీకే వందనాలు తెలుపుతూ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున పెట్టుకుంటాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్.